హాయ్ అండి, ఈరోజైతే మేమైతే గుంటూరుకి అయితే వెళ్తున్నామండి. పెళ్ళికైతే మేమందరం కూడా కలిసి మంచి చక్కగా వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్లి, శిరీష పెళ్ళికి వెళ్తున్నాం అందరం కూడా. మేమైతే పేషెంట్ అక్కడ రెండే గిట్లండి. బండి రాలేదు, వచ్చింది అరే వచ్చిందని చెప్పి ఎప్పుడు వస్తుంటారుగా, మీరు ఎందుకు కంగారు పడ్డారు? కంగారు ఏం లేదమ్మా, మాకు మేము ఎప్పుడు వస్తాం కాబట్టి మాకు అలవాటేనా? అలవాటు బాగా పెడుతున్నాం అమ్మా, బాగా పెడుతున్నాం. అన్ని లైట్ తెలియని వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత అండి, ట్రైన్ నుంచి బయలుదేరుతున్నప్పుడు వ్యూ అయితే మొత్తం చాలా బాగుందండి. ఎందుకంటే ఆ ట్రైన్ నుంచి మేము తీస్తున్నప్పుడు సంతోషం అనిపించింది. మేము అనుకున్నాం వెళ్ళామో అనుకున్నాం, కానీ చక్కగా వెళ్ళాం. అసలు మార్నింగ్ అండి, అసలు 6 కూడా కాలేదు, 6:30 కూడా కాలేదండి. అట్లా ఆ టైంలో వెళ్ళామన్నమాట. మాకు కొత్త కాబట్టి కొంచెం బాగుంది. ఎవరో ఏదో అంటారని మనం ఆగిపోతే కాదు కదండి ప్రయాణము. నాకైతే వెళ్ళాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. పిల్లలను తీసుకొని వెళ్ళాలనుకున్నాను. మా పాప నేనైతే వెళ్ళిపోయాము. 30 మెంబర్స్ వెళ్ళాం. ఈ వాతావరణం చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎంజాయ్మెంట్ బాగుంది. నాకు అనిపించింది ఇలాంటి వాతావరణంలోకి రావాలి. ఎప్పుడు ఇంట్లో ఉంటాం మేము, ఎక్కడో ఆగిపోతూ ఉంటాం. జర్నీ చేయడానికి కూడా మేము ఆలోచిస్తుంటాం అనమాట. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు చాలామంది జీవితాల్లో. మాకైతే దేవుని దయ వల్ల చాలా వరకు అయితే ఎంకరేజ్మెంట్ ఉంది. మనస్ఫూర్తిగా మనం బయటికి వెళ్ళడానికంటూ ఇలాంటి అవకాశాలు వచ్చాయండి. మీరు కూడా చూస్తున్నాండి, ఇంకా చాలా వరకు మేము ముందుగా వెళ్ళాం. నిజంగా బాగుందా? వీడియోలు బాగున్నాయా? వాయిస్ వర్కింగ్ అన్నది కదా అని చూస్తాను. వీడియోస్ మంచిగా అక్కడ చేసి అక్కడ ఇస్తుంది అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చేసాయి కదా. వచ్చేసామండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేము బయటికి వెళ్ళాలి. అందరు లోపల ఉన్నారు. గుంటూరు స్టేషన్ చూపించాలని ఇక్కడ దగ్గర చూపించారండి. చూడండి, మేమైతే హోటల్కి అయితే వచ్చేసామండి. తర్వాత మీరు చూస్తారు హోటల్కి వచ్చేసామండి గుంటూరులో. మా శోభనన్న, మా పుణ్యవతక్క, ఇక్కడ మా వాళ్ళు, ఇక్కడ వీళ్ళు. అక్క ఒకసారి ఇక్కడ హాయ్ చెప్పుకోండి. బ్యాక్ సైడ్ హాయ్ వెనక బ్యాక్. గుంటూరు రుచుల్లో మేము ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. ఫుల్ ఆకలి అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఎక్కాను ట్రైను, మామూలుగా ఆకలి అవుతుంది. జోషి అన్న చూడండి ఎలా చేస్తున్నారు. అసలు మిస్ కాలే నేను. చాలా హ్యాపీగా ఉందండి. నా యూట్యూబ్ డెవలప్ అయిపోయింది. ఎంత మంచి
ఫ్యాబ్రిక్ వేసుకోవాలని అసలు బ్యాగ్ తెలిసిపోతక్క నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నావు చెప్పాలి మా చెల్లె యూట్యూబర్ సబ్స్క్రైబ్ చేయండి అన్న గోరెంట్లకు నువ్వే తీసుకెళ్తావు ఇప్పుడు మీరేనా మా అమ్మ యూట్యూబర్ అందుకని ఫాలోవర్ కాండి భయ్యా మా అన్న ఇక్కడ భయ్య ఏమంటారు అన్న అంటారు అదే భయ్య అంటారు ఫాలోవర్ కాండి తెలంగాణ ఏంది హైదరాబాద్ నుంచి రావడానికి ఇబ్బంది హైదరాబాద్ నుండి వచ్చి లిఫ్ట్ లో ఇరుక్కున్న నలుగురు స్త్రీలు ఏంది ఆగింది వచ్చింది ఇదేనా చాలా ఎక్కడంగా ఉంది. ఎన్ని బాధలు పడతాను శిరీష పెళ్లికి వచ్చి లిఫ్ట్ లో నలుగురు ఇరుక్కొని ఎక్కుతున్నాము కదా? 3 గంటల జర్నీ చేసి ఫ్రీగా వచ్చి నీ పెళ్లికి ఫంక్షన్ హాల్కి వచ్చి ఇరుక్కున్నాం